సో మీకు కావచ్చు, అద్దంకి దయాకర్కి కావచ్చు, ఇద్దరు కూడా ఉద్యమకారులే. ఎందుకు దళిత నాయకులకే కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది? దయాకర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎమ్మెల్యే అన్నారు, తుంగతుర్చి నుంచి అడిగిండు. ఎమ్మెల్సీ అన్నారు, వరంగల్ లోక్సభ అన్నారు. ఏంటి ఏమనిపిస్తుంది ఇది చూస్తుంటే? అంటే ఏం లేదు, ఆయన వంతు రాలేదు, ఆయనకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. దయాకర్కి మంచి పదవి వస్తుంది. సో ఇన్ని రోజులు రాకుండా ఖచ్చితంగా ఒక రోజు రావాల్సిందే. నాకు కూడా నా వంతు రావడం కోసం నా వంతు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. ఒక కార్పొరేషన్లు కూడా అంతా అసంతృప్తిగా ఉన్నారంట. మొన్న చిన్నోళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి కాకుండా అంతా అవుట్డోర్ వ్యక్తులకు ఇచ్చారు లేదు అనే ఆరోపణలు కూడా లేదు. అలా దాదాపు 37 అవుట్ ఆఫ్ 30 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళంతా. ఒక 7 కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. ఎన్నికల తర్వాత అవన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు మీరు కూడా ఒక ఉద్యమకారుడు, తెలంగాణలో కీలకంగా పనిచేశారు. కేసీఆర్ని కూడా మీరు ఉద్యమంలో పనిచేయడానికి అది ఉపయోగపడ్డది. కానీ మొన్న కార్పొరేషన్ లిస్టులో ఉద్యమకారులకు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నాయకులకు ఒక్కళ్ళకు కూడా కార్పొరేషన్ రాలేదు. నాట్ ఓన్లీ ఓయూ, ఓవరాల్గా తెలంగాణ ఉద్యమకారులు అందులో ఎవరు లేరు. సో వాళ్ళ లిస్టు వచ్చే లిస్టులో ఉండొచ్చు. ఉద్యమకారులు కావచ్చు, ఓయూ వాళ్ళు కావచ్చు, క్యాస్ట్లు కావచ్చు, అవన్నీ కూడా వచ్చే లిస్టులో ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అనే ముద్ర బలంగా ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అది. ఆ రెడ్ల పార్టీ, రెడ్డిలకు తప్ప వేరే వాళ్ళకి దళితులకు న్యాయం జరగదని విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. నిజంగానే ఏకీభవిస్తారు దానికి? ఏం చెప్తారు? అంటే ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ముందు ముద్ద వాళ్ళకి పెట్టుంటారు అంతే. నెక్స్ట్ ఇతర కులాలకు అన్ని పెట్టాల్సిందే. వచ్చే లిస్టులో అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. అన్ని వర్గాలకు, సమాజాన్ని ప్రభావితం చేసే అందరికి కూడా రేపు వచ్చే లిస్టులో ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అట్టు పెట్టుకొని ఉన్నోళ్ళు, వాళ్ళకు ముందు అవకాశాలు వచ్చినాయి. టికెట్ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు అందులో కొంతమంది, వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. అందులో 37 దాదాపుగా 17 వరకు రెడ్డిస్ లాగా ఉన్న అనిపించింది. సో ఈ నెక్స్ట్ లిస్ట్లో అంతమంది ఉండరు, తగ్గిపోతారు చాలామంది. మిగతా కులాలు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇప్పటికీ నమ్మకం ఉందా పిడమర్తి రవికి? ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు ఏదో పదవి రాబోతుంది అని నమ్ముతున్నారు? ఇంకా 100% నమ్ముతున్నా. ఎందుకంటే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నా. ఆయనదే బాధ్యత, ఆయన తీసి ఆయనే మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాపించుకున్నాను. మీకు ఏమైనా హామీ ఇచ్చిండా పార్టీలో జాయిన్ అయ్యే ముందు? పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నా టికెట్ కంటోన్మెంట్ టికెట్ నా తరపున అడుగుదామని చెప్పాను. అది వీలు కాలేదు. తర్వాత చైర్మన్ అనుకున్నాం, అది కూడా వీలు కాలేదు. ఇప్పుడు కంటోన్మెంట్ టికెట్ చేస్తున్నాం. రాకపోయినా ఇంకోటి ప్రయత్నం చేస్తాం. వచ్చేంతవరకు కొట్లాడేవే. మీరు మాజీ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పనిచేసారు కేసీఆర్ హయాంలో. మొన్న ప్రీతంకి ఇచ్చినట్టున్నారు. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటుంది అనుకున్నాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన. కానీ ప్రీతం నాకన్నా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కదా, కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది. సో పిడమర్తి రవిని ఎక్కడ అకామిడేట్ చేద్దామని చూస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీ? లెక్కలోకి తీసుకుంటుందా పిడమర్తి రవిని? నన్ను అంటే యాజ్ ఏ పర్సన్గా నన్ను తీసుకుపోయినా మా తరపు నుంచి మీడియేటర్ ఉంది కాబట్టి నా తరపున పార్టీ కన్సిడర్ చేయకపోతే సీనన్న నా విషయాన్ని మాట్లాడుస్తాడు. అంటే ఆయన మంత్రి హోదాలో ఉండి కూడా మీకు పదవి ఇప్పించుకోలేకపోతున్నాడనే ఆరోపణలు, ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంకా చైర్మన్ లిస్ట్ ఒకటి లిస్టే వచ్చింది. ఇంకా దాదాపుగా నా అంచనా ఇంకా 60 వరకు ఉన్నాయి. ఏంది ఎమ్మెల్యే అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయినాయి, లోక్సభ అయిపోతున్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు సగం అయిపోయినాయి. కంటోన్మెంట్ ఉంది కదా, కంటోన్మెంట్ వస్తుందని నమ్ముతున్నారు ఇప్పటికీ? రావచ్చు. ఎందుకంటే మళ్ళీ 2 ఇచ్చారు కాబట్టి 4 ఉన్నాయి. 2 ఏమంటున్నారు, దాంట్లో నాకు వస్తుంది. మీరు గతంలో తుంగతుర్చి నుంచి ఆశించారు కదా? లేదు, కంటోన్మెంట్ తర్వాత కంటోన్మెంట్ అవకాశం లేదు. తుంగతుర్తి తిరగమంటే అప్పుడు దిగిన. సో అది అక్కడ స్థానికుడు సామెల్కి ఇచ్చిండ్రు. మరి నేను చాలా రోజులు కంటోన్మెంట్లో పనిచేసిన కాబట్టి నాకు అక్కడ అవకాశం ఉంటుంది. నన్ను అక్కడ గుర్తుపట్టే వాళ్ళు చాలా మంది పరిచేస్తూ ఉంటారు కాబట్టి ఆడ ఛాన్స్ ఉంటుంది నాకు. సో అక్కడ ఒకవేళ ఇస్తే ఎట్లుంటుంది మరి మీ పరిస్థితి? గెలుస్తారా? అక్కడ ఏమైందంటే అక్కడ 2-3 ఈక్వేషన్స్ ఉన్నాయి. లాస్ట్ టైము పోటీ చేసిన గణేష్ బీజేపీ నుంచి పోటీ చేసిండు. అతను అరవమాల కమ్యూనిటీ. లాస్ట్ టైం అయితే వాళ్ళు మాల కమ్యూనిటీ. సో మాదిగ కమ్యూనిటీ అయినా నేను ఈ ఈక్వేషన్ మనకి వస్తుందని అనుకున్నాం అప్పుడు. కానీ అది కాలేదు. గద్దర వాళ్ళ అమ్మాయికి ఇద్దామని ఇచ్చిండ్రు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రాష్ట్రంలో. మీ మెజార్టీ సీట్లు సాధించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అట్లని బలమైన వ్యక్తులకి ఆర్థికంగా చాలా బలంగా ఉండాలి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి. పిడమర్తి రవికి ఆ స్తోమత ఉందా మరి? 100% ఉన్నది. టికెట్ ఇచ్చిర్రు అనుకుందాం. రేపు మీరు నాకు కంటోన్మెంట్ ఇవ్వండి, వరంగల్ పార్లమెంట్ ఇవ్వండి, ఖర్చు అంతా నేను సొంతంగా పెట్టుకునే బాధ్యత నాది. అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్గా చర్చ ఏంటంటే, ఒక అభ్యర్థిని చూస్ చేసుకునే ముందు ఆ అభ్యర్థి బలబలం ఏంది, ఆ పార్లమెంట్లో ఆయనకి ఎంత బలం ఉంది, ఎన్ని పైసలు ఉన్నాయి, ఈ ఈక్వేషన్లో డబ్బులు కాదు. ఎస్సీ ఎస్టీ స్థానాలలో ఉండదు. అట్లా జనరల్ సీట్లలో ఉంటుంది. సాంబయ్య గారు సొంతంగా పైసలు పెట్టుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడున్నటువంటి
మొన్న గెలిచినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో అభ్యర్థులు ఎవరు సొంతంగా ₹1 పెట్టలేని పరిస్థితి ఉంది. పార్టీ పెట్టుకుని గెలిపించుకున్నది. అట్లా నాకు కూడా అవకాశం ఇస్తుంది. కానీ నేను సొంతంగా డబ్బులు తీసుకొచ్చి ఇస్తా అంటున్నా పార్టీ. మీరే తీసుకొచ్చి ఇస్తారు. నేనే తీసుకొస్తా. ఖర్చు ఉదాహరణకు పార్టీ ఒక 2 కోట్లు ఇస్తే నేను ఒక 2 కోట్లు 2-3 కోట్లు బయట తీసుకురాగలను. ఓ పార్లమెంట్ టికెట్ ఇస్తే 10 కోట్లు తీసుకొస్తాను నేను. సో నమ్మకం ఉంది. 100% డబ్బుల విషయం నేను చూసుకుంటా. డబ్బు లేదనే పిడమర్తి రవిని పక్కన నాకు పెడుతున్నాడు. డబ్బు లేదు కానీ నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా. అంటే పైసలు ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి కదా. ఆయన కూడా నాకు నేను టికెట్ ఇయ్యి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంత ఖర్చు పెడుతుందో దానికి ఒక ₹1 ఎక్కువనే ఖర్చు పెడతాం. ఆ బాధ్యత నాది.